ఏం సార్ ఏదో కంప్లైంట్ అంటురి ఏదో కేసు అంటురి పోదామా స్టేషన్ కి అరెస్ట్ చేయండి సార్ మావా పిచ్చోళ్ళు పెట్టిన కేసు నిలబడుతుందా ఇండియాలో ఏ కోర్టులో నిలబడదు ఈసారి తప్పించుకున్నానని అంత సంబరపడిపోదు నెక్స్ట్ టైం స్ట్రాంగ్ కేసులో మళ్ళీ దొరుకుతా అప్పుడు నిన్ను బాగా కుమ్మి లోపలేస్తాను ఊరి జన ముందు ఎందుకురా నా పరువు తీస్తున్నావు నెల్లో పూలమాల కూడా వేసావు కదరా అలాంటి తప్పు నేనేం చేశాను ఏం తప్ప ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇస్తే గూగుల్ మ్యాప్ కంటే కరెక్ట్ గా మీ సార్ని తీసుకొచ్చి మా వాడి ముందు నిలబెట్టావుగా నీ అయ్యా ఇంకేం చేయాలరా చాలా పదా ఓయ్ పంతులు రా బయటికి ఇన్ని రోజులు దేవుడికి మాత్రమే పూజ చేసా ఈ రోజు నీకు దేవుడికి కలిపి పూజ చేస్తా ఓయ్ పిలు 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 పంతులు గారు పిలు పంతులు గారు రండి నువ్వు ఆగరా మామ అయ్యో నారాయణ నువ్వు ఏదైనా మాట్లాడావంటే నా మీదొట్టే చూడు బాబు ఇన్ని రోజులు నా కూతురు హాస్టల్లో ఉండి చదువుకొనొచ్చింది నీ గురించి తనకి తెలియకపోతే ఓ రోజు కాలేజ్ ఎగ్గొట్టించి నా గురించి చెప్పుండాల్సింది నాతో పెట్టుకునే ముందు నీ కూతురు నా గురించి తెలుసుకుని ఉండాల్సింది తప్పే కదా తప్పే అందుకు ఆ రోజే క్షమాపణ అడిగానుగా బాబు హలో కోడిని కోసి బిర్యానీ వండుకుని తిని దాని ఫోటోకి సారీ చెప్తే అది మళ్ళీ బతుకొస్తుందా అలాగే ఏది పడితే అదని సారీ అంటే నా పరువు తిరిగి వస్తుందా అసలు ఇంతకీ ఏమైంది బాబు ఏమైందా పొద్దునే లేచి వాకింగ్ వెళ్తుంటే స్టాండింగ్ లో సల్యూట్ కొడతారు మా ఏరియా జనం అంతా అలాంటి జనం ముందు నీ కూతురు నా పరువు మొత్తం తీసేసింది నువ్వే చెప్పు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇది మాట అంటే నీ అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాను వద్దు మావా తన అరవడం మొదలెట్టింది నువ్వు కామైపో రే మావా కట్టేసిన డాగేర ఎక్కువ మురిగేది అదేం చేస్తుందో మనము చూద్దాం వదిలే పంతులు వదిలి పెట్టు తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగమ్మా కాళ్ళ మీద పడాలా నేనా కుదరదు ఇది జరిగే పని కాదు గాని మాదే రాసుకో కంప్లైంట్ ఈ అమ్మాయి నా మానాన్ని మంట కలిపింది తీసుకెళ్లి జైల్లో పెట్టండి మానభంగమా ఏ అమ్మాయిలకే ఉంటుందా మానం అబ్బాయిలకి ఉండదనా ఏంటి ఇప్పుడు కంప్లైంట్ తీసుకోకపోతే ఉన్న బట్టలు ఉడితేసి పంతుల్ని పిలిచి గంట కొట్టించి పూజ చేయి బాబు ఏమ్మా రామ్మా స్టేషన్కి వెళ్దాం పద అయ్యో చెప్తాది బాబు చెప్పేయమ్మా నేను కాళ్ళ మీద పడను ఓకే ఈ చెయ్యినే కాలనుకుని సారీ చెప్పు నిన్నే ఇదే లాస్ట్ మేమంతా పక్క లోకల్ కుర్రాళ్ళం వీలైన కాడికి అమ్మాయిలకి దూరంగానే ఉంటాం మా జోలికొస్తే శని గ్రహంగా వెంట పడతాం ఆ శని పూజలు చేస్తే వదులుతాడేమో మేం వెంట పడితే మీ మొత్తం ఖాందాన్ హోమాలు యజ్ఞాలు చేసిన వదిలిపెట్టాం అర్థమైందా